హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే భారతీయుడు 2 కు సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది. సో ఈ ట్రైలర్ రివ్యూ కాదు, జస్ట్ డిస్కషన్ మాత్రమే. ట్రైలర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ట్రైలర్ లో ఏముంది, ఏం చూపెట్టారు, సినిమా ఎలా ఉండబోతుంది, ఇట్లాంటి హైప్ ఎలా ఉంది అని చెప్పేసి సో ఈ మ్యాటర్ మొత్తం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియోని లైక్ చేయండి. సో ఈ ట్రైలర్ కి సంబంధించి కొంతమంది అయితే చాలా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అంటే ట్రైలర్ కి రియాక్షన్ అండ్ రివ్యూస్ అని చెప్పేసి ఇస్తున్నారు అన్నమాట. ఏంది లుక్స్ మంచిగా లేవు, ఏంది మా శంకర్ మాకి ఇట్లా చేసినావు, అనిరుద్ధ్ ఏంది ఇట్లా చేసినావు అని చెప్పేసి చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు అనమాట. అదైతే చాలా తప్పు. ట్రైలర్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీ ఒపీనియన్ మీరు చెప్పిల్లు, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. నాకైతే లిటరల్లీ చెప్తున్నా, నచ్చింది. ముఖ్యంగా బీజిఎం అనిరుద్ధ్ అయితే ఇచ్చి పడేసిండు. ఏఆర్ రెహమాన్ రాలేదు కానీ అనిరుద్ధ్ వచ్చాడు అన్నట్టుగా. మన కంబ్యాక్ ఇండియన్ సాంగ్ వచ్చినప్పుడు అయితే బాగా దాన్ని మీమ్ చేశారన్నమాట. మరి ఇప్పుడు ఏమైందని వాళ్ళే ట్రోల్ చేస్తారు. అదైతే చాలా తప్పు. ఇప్పుడైతే ఇంకా బాగా నచ్చింది. సో ట్రైలర్ మెయిన్ ప్లాట్ ఏంటంటే సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. లైక్ ప్రాస్టిట్యూషన్, క్రైమ్స్, ఇల్లీగల్ బిజినెస్, ఇవన్నీ లంచం అని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ వస్తుంటే ఎవరు పట్టించుకోరు. మెయిన్ లీడ్ ఏంటంటే సిద్ధార్థ్, ప్రియా, భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్. సో మళ్ళీ అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తాడు. వీళ్ళందరూ పక్క పెడితే సో మెయిన్ వీళ్ళ ముగ్గురు. సో సిద్ధార్థ్కి చిన్నప్పటి నుంచి వెళ్ళి తెలుసు సేనాపతి ఎవరో. సో సేనాపతి తన మెయిన్ మోటివ్ ఏంటి, లంచం చేసిన వాళ్ళ అంతం చేయడం. తన సొంత కొడుకునే చంపేస్తాడు అన్నమాట. బ్రేక్స్ ఇన్స్పెక్టర్ అన్నమాట. పాస్ట్ లో ఏమైందంటే పార్ట్ 1 లో చెక్ చేయకుండా లంచం తీసుకొని సరిగ్గా బ్రేక్స్ చూడడు, ఉన్నా కూడా లేవని చెప్పేసి వాళ్ళు లంచం ఇస్తే ఆ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి చనిపోతారు. చిన్న పిల్లలు చనిపోతే బస్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి చనిపోతారు. సో ఇట్లా చేస్తామని చెప్పేసి ఈ విషయం సేనాపతికి తెలిసి తనని చంపేయడానికి పోతే ఎట్లా చేసి తనని చంపేస్తాడు. క్లైమాక్స్ లో తను కూడా బ్లాస్ట్ అయిపోతాడు. కానీ సో భారతీయుడికి చావలేదని చెప్పేసి ఈ 2 అయితే ఇప్పుడు తీస్తున్నారు అన్నమాట. సో మెయిన్ ప్లాట్ మన క్లైమాక్స్, వినోద క్లైమాక్స్. కాకపోతే ఆ క్లైమాక్స్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు మనకు ఒకటే తెలుసు. ఈ హీరో భారతీయుడు చావలేదని ఫస్ట్ చెప్పింది కాబట్టి చచ్చిపోడు. నాకు తెలిసి ఖచ్చితంగా మళ్ళీ చచ్చిపోడు. 3 కూడా ప్లాన్ చేసే ఉంటారని అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తాను. సో భారతీయుడు 2లో ఏం లేదు. ఇప్పుడు ఎవరెవరైతే అన్యాయాలు చేస్తారో వాళ్ళందరినీ చంపుకుంటూ వస్తారు అనమాట. సో తనకు దగ్గర వాళ్ళు ఇంకెవరైనా, ఇప్పుడు తన సొంత కొడుకునే చంపేశాడు కాబట్టి తనకు ఇంకా బాగా దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఉంటారు. లైక్ సిద్ధార్థే మళ్ళీ తప్పు చేస్తాడేమో, మళ్ళీ తప్పు చేసినందుకు మళ్ళీ సిద్ధార్థనే చంపేస్తాడేమో మన కమల్ హాసన్ గారు, అదే సేనాపతి. సో ఇట్లా అన్నమాట. సో ఇది మెయిన్ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీ చుట్టే మొత్తం తిరుగుతూ ఉంటది. ఇంటర్వెల్ తర్వాత వస్తారేమో అని నాకు అనిపిస్తుంది. ఇంటర్వెల్ దాకా మనకి సస్పెన్స్ లో పెట్టి ఇంటర్వెల్ లో నుంచి చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో ఏం చూపెడతారంటే మనకి సాంగ్స్ కానీ ఏమన్నా. ఇప్పుడు మన సిద్ధార్థ్ గారు ఉన్నారు, సిద్ధార్థ్ గారి జర్నీ ఎట్లా ఉంటుందో. సో సమాజంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని సాల్వ్ చేయడానికి భారతీయుడు మళ్ళీ వస్తాడు. సాల్వ్ చేసి మళ్ళీ కనిపించకుండా పోతాడు. సో తన కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే వ్యక్తి అయితే ఒకరు ఉంటారు అన్నమాట. సో తనకి అండ్ సేనాపతికి ఏమైంది అనేది మనం మూవీలో చూస్తాం. సో హైప్ అయితే బాగానే ఉంది. ఒకప్పుడు శంకర్ గారి మూవీ అని అంటే మనకి రోబో 2.0, రోబో, అపరిచితుడు, ఈ మూవీస్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇట్లాంటి మూవీస్ అప్పుడైతే వేరే లెవెల్. మనకి చూసుకున్నట్లయితే అపరిచితుడు షేడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక మెసేజ్ మూవీ ఇస్తారు అన్నమాట. శంకర్ గారు ఏ మూవీ తీసుకున్నా కూడా ఒక మెసేజ్ ఇస్తారు. సమాజంలో ఒక ప్రాబ్లం క్రియేట్ అయితే దాన్ని సాల్వ్ చేయడానికి హీరో వస్తాడు అనమాట. సో ఇది శంకర్ గారి మూవీస్ ఏ చూసుకున్నా ఇదే ఉంటుంది, ఇదే లైన్ ఉంటుంది. కాకపోతే మీరు డెఫినెట్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అట్లానే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. కాకపోతే ఆయన హ్యాండిల్ చేసే విధానం, స్క్రీన్ ప్లే ఏదైతే రాసుకుంటారో అది మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే చెప్పనక్కర్లేదు. సో లుక్స్ గురించి, సో మూవీలోనే ఆయన ముసలోడు అందరికీ తెలుసు. ఆయన రిటైర్డ్ ఆఫీసర్ కాబట్టి వయసు అయినా కూడా తను జంపులు అబౌట్ ఇగోటి చేస్తూనే ఉంటారు. కొన్ని అవి పక్కకు పెడితే తన క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు అక్కడ పట్టించుకోవాల్సింది ఒకటే, అక్కడ అన్యాయం జరుగుతుంది, ఎదిరించడానికి ఒకరు రావాలి. తను ముసలోడా, తన మీసాలు ఎట్లున్నాయి, గడ్డం ఎట్లున్నాయి, ఇవి చూడొద్దు. ప్లాట్ ఏంటిది, తన యాక్టింగ్ ఎట్లున్నది, ఇవి మాత్రమే చూడాలి. మీరు ట్రోల్ చేస్తే మీకు కల్కిలో చూసే ఉంటారు తన యాక్టింగ్ ఎట్లుంటది, వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ కూడా ట్రోల్ చేయొద్దు. ఇప్పుడు కల్కిలోనే జస్ట్ అంటే మ్యాటర్ చెప్తున్నా, జస్ట్ అట్లా ముసలోని లెక్కనే చూపెట్టారు. ముసలోని లెక్క చూపెట్టి తర్వాత ఏం చేశారు, భయం తెప్పించారు.
ఆ ముసలైన వ్యక్తితోటే మనకు భయం తెప్పించారు. దాని గురించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ సో సినిమా అయితే 12కి అయితే రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళండి సినిమాకి అయితే. సో ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రోలర్స్ ఎవరైనా ఉంటే ఫీల్ కాకండి, వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.